శ్రీమాత్రే నమ జయ గురు దత్తాత్రేయ నమ ఓం గంగణపతి నమ ఓం నమ శివాయ శివాయ గురే నమ యా దేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత నమస్తస్తే 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 నమో నమ మాతృభ్యో పితృభ్యో ఋషుభ్యో గురుభ్యో నమో నమ. యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి. ఈ రోజున మనం అంతా కూడా లగ్నాలు వాటి లక్షణాలు అంతా కూడా తెలుసుకుంటున్నాం. ఈ యొక్క లగ్నాల యొక్క కారకత్వాలంతా కూడా వివిధ రాశుల్లో పుట్టిన వాళ్ళకంతా కూడా ఏ లగ్నంలో పుట్టిన వాళ్ళకంతా కూడా ఈ యొక్క ద్వాదశ లగ్నాల్లో మేషాది ద్వాదశ రాశుల్లో పుట్టిన వాళ్ళకంతా కూడా వివిధ లక్షణాలు అనేది ఉంటాయి. ఈ యొక్క లగ్నాల యొక్క క్యారెక్టరిస్టిక్స్ అంటారు ఇంగ్లీష్లో. అంతా కూడా లగ్న యొక్క లక్షణాలంతా కూడా ఏ రకంగా ఉంటాయి, మేష లగ్నంలో పుట్టిన వాళ్ళకి ఏ లగ్నం ఉంటుంది, ఈ యొక్క వాళ్ళ యొక్క కారకత్వాలంతా కూడా ఏ రకంగా ఉంటాయి, లక్షణాలంతా కూడా ఏ రకంగా ఉంటాయి, వాటి పరిహారాలంతా కూడా తెలుసుకోవడం జరుగుతుంది. ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క గోచార చక్రంలో అంతా కూడా ఈ యొక్క గోచార చక్రంలో గ్రహాల యొక్క స్థితిగతులు ఈ రకంగా ఉన్నాయి. మీనరాశిలో అంతా కూడా శుక్ర, బుధ, శని, రాహువు మరియు యొక్క చంద్రుడి యొక్క కలియకతోటి సూర్యుడి యొక్క కలియకతో అంతా కూడా షష్టగ్రహ కూటమి అంతా కూడా ఫాల్గుణ మాసంలో మాసాంతంలో 29వ తారీఖుగా ఈ యొక్క సంభవిస్తుంది. కావున ఈ యొక్క వృషభ రాశిలో బృహస్పతి, ఈ యొక్క మిథున రాశిలో అంగారకుడు అంతా కూడా ఉన్నాడు. ఈ యొక్క కేతు అంతా కూడా కన్యా రాశిలో సంభవిస్తుంది. కావున ఈ యొక్క గ్రహాల యొక్క స్థితిగతులు ఈ రకంగా ఉన్నాయి. ఈ యొక్క గోచార చక్రంలో ఆధారంగా చేసుకుంటూనే ఈ యొక్క ఫలితాలంతా కూడా పరిహారాలు చెప్పడం జరుగుతుంది. కావున ప్రస్తుతానికంతా కూడా లగ్నాలు వాటి లక్షణాలంతా కూడా చెప్తున్నాం. మీరు ఏ రాశిలో ఏ లగ్నంలో పుట్టినప్పటికీ కూడా ఈ లగ్నంలో పుట్టిన వాళ్ళకి పరిహారం చేసుకుంటే కనుక ప్రధానంగా ఆ ఫలితాలంతా కూడా శీఘ్రంగా లభించడానికి ఆస్కారం ఉంటుంది. మీ ఆనందమైన జీవితం కోసం అని చెప్పేసి ఈ పరిహారం అంతా కూడా చెప్తున్నాం. కావున మీ వ్యక్తిగత జాతకాలు అంతా కూడా తెలుసుకోవాలనుకుంటే కనుక మా పర్సనల్ కాంటాక్ట్ నెంబర్కి అంతా కూడా సంప్రదించి అపాయింట్మెంట్ తీసుకొని మీరంతా కూడా పరిహారాలు తెలుసుకోవచ్చు. జాతకరీత్యా ఎటువంటి పరిహారాలన్నా కానీ జపాది కార్యక్రమాలు, హోమాది కార్యక్రమాలు చేయించేసి మీకంతా కూడా పరిహారాలు చేయించడం జరుగుతుంది. మీ డేట్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్ అంతా కూడా మాకు వాట్సాప్ చేస్తే కనుక అపాయింట్మెంట్ తీసుకొని మీ వ్యక్తిగత జాతకాలు అంతా కూడా చెప్పించుకుంటే కనుక పరిహారాలంతా కూడా చెప్పడం జరుగుతుంది. ప్రధానంగా చూసుకుంటే మేషలగ్నం జాతకుల్లో అంతా కూడా ఈ యొక్క మేషలగ్నాధిపతి అంతా కూడా అంగారకుడు. కావున వీళ్ళ లక్షణాలంతా కూడా ఈ రకంగా ఉంటాయి. వీళ్ళంతా కూడా భోజన ప్రియులుగా ఉంటారట. ఆనందమైన జీవితం జీవించడానికి, విలాసవంతమైన జీవితం జీవించడానికి బాగా కోరికగా ఉంటుందంట. వీళ్ళంతా కూడా ప్రధానంగా ఈ యొక్క ప్రతి విషయంలో కూడా ధీరత్వము, శౌరత్వం కలిగి ఉంటారు. తామస గుణాన్ని కలిగి ఉంటారు. ఈ యొక్క మేషలగ్న జాతకులంతా కూడా దీర్ఘకాలికమైన శత్రువులని కూడా కలిగి ఉంటారట. శత్రుభావంతో ఉంటారట. వీళ్ళకంతా కూడా కోపం అధికంగా ఉంటుందట. ఈ యొక్క లక్షణాలతో ఉంటారు. భోజన ప్రియులుగా ఉంటారు. ప్రతి విషయంలో కూడా ఉద్రేకము, ఆవేశం అనేది ఉంటుందని చెప్పేసి ఈ లక్షణాలంతా కూడా చెప్తున్నాయి. వీళ్ళకి ప్రధానంగా బృహస్పతి యోగకారకుడుగా ఉంటాడు. సూర్య భగవానుడు అంతా కూడా యోగకారకుడుగా ఉంటాడు. కావున వీళ్ళకి గవర్నమెంట్ జాబ్స్ రావడానికి ఆస్కారం ఉంటుంది. గవర్నమెంట్ రంగాల్లో, ఈ యొక్క కాంట్రాక్ట్ రంగంలో కానీ, గవర్నమెంట్ జాబ్స్ కానీ చేయడానికి కానీ, ఈ యొక్క అధ్యాపక జీవితం అంతా కూడా జీవించడానికి, అంటే ఉపాధ్యాయ జీవితం అని చెప్పేసి అంటే టీచర్స్ జాబ్స్ కానీ, గవర్నమెంట్ జాబ్స్ కానీ, లెక్చరర్స్ జాబ్స్ కానీ, ఈ యొక్క విద్యారంగంలో అంతా కూడా ఉండడానికి అవకాశం ఉంటుంది. నూతన వ్యాపారంలో మొదలు పెట్టుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. కావున ఈ యొక్క లక్షణాలన్నీ కలిగి ఉంటారు. దీర్ఘకాలికమైన ఈ యొక్క అనారోగ్యంతో బాధపడుతూ ఉంటారు. కావున వీళ్ళకంతా కూడా సూర్య నమస్కారాలు చేసుకోవడం వల్ల అనారోగ్య బాధల నుంచి బయటపడి ఆనందమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది. స్వల్ప సంతోషిగా ఉంటారు. వీళ్ళంతా కూడా వీళ్ళంతా కూడా ప్రధానంగా చూసుకుంటే యుద్ధ రంగంలో అంతా కూడా నైపుణ్యం కలిగి ఉంటారు. కావున ఈ యొక్క లక్షణాలు అనేది ఉంటాయట. వీళ్ళకంతా కూడా ప్రతి విషయంలో కూడా దుందుడుకుతనం అనేది ఉంటుంది. మేషలగ్న జాతకుడికి అంతా కూడా ప్రతి విషయంలో కూడా శూరత్వము, వీరత్వం చూపించాలి అని చెప్పేసి మాట అనేది విలువగా ఇయ్యాలని చెప్పేసి భావంతో ఉంటారు. కావున ఈ లక్షణాలని చెప్పడం జరుగుతుంది. ప్రధానంగా సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన, ఈ యొక్క కాలభైరవ స్వామి ఆరాధన అంతా కూడా చేసుకోవడం వల్ల జాతకరీత్యా వీళ్ళ లగ్నవశాత్వం అంతా కూడా దోషాలంతా కూడా పోయి ఆనందమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా వీళ్ళకంతా కూడా నల్లనముల్ని దానం చేసుకోవడం వల్ల శని దోషం అంతా కూడా పోయి ఆనందమైన జీవితం జీవించడానికి ఈ యొక్క శనివారం రోజున నల్లనూనె దానం చేయాల్సి ఉంటుంది. అగ్నికంతా కూడా నవధాన్యాలు సమర్పించడం వల్ల శీఘ్రంగా ఆనందమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది. కావున ఈ పరిహారాలంతా కూడా చెప్పడం జరుగుతుంది. ప్రధానంగా లగ్నాధిపతి అయిన అంగారకుడు, తర్వాత పంచమాధిపతి అయిన సూర్య భగవానుడు యోగకారకుడుగా ఉంటే గనక, బుధాదిత్య యోగంలో ఉంటే గనక జాతకరీత్యా వ్యక్తిగత జాతకం ఆధారంగా ఉంటుంది. కావున జాతకాన్ని పరిశీలన చేసుకోవాల్సి ఉంటుంది. జాతకరీత్యా గురుకటాక్షం కోసం అని నిత్యమంతా కూడా దత్తాత్రేయ ఆరాధన చేసుకోవడం వల్ల
శీఘ్రంగా శుభ ఫలితాలు కలగడానికి ఆస్కారం ఉంటుంది. జయ గురు దత్తాత్రేయాయ నమః నామాన్ని జపం చేసుకోండి, మంచి ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా రావి చెట్టుకంతా కూడా ప్రదక్షిణాలు చేసుకోవడం వల్ల మేషలగ్న జాతకులంతా కూడా సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసుకోవడం వల్ల సుబ్రహ్మణ్య స్వామి వారికి ఈ యొక్క దానిమ్మ పండ్లంతా కూడా నైవేద్యం పెట్టి బ్రాహ్మడికంతా కూడా దానంగా ఇవ్వడం వల్ల కూడా అంగారక దోషం నుంచి బయటపడి శీఘ్రంగా ఆనందమైన జీవితం జీవించడానికి అష్టేశ్వర ప్రాప్తి కోసం అని చెప్పేసి నిత్యమంతా కూడా యోగకరంగా ఉంటుంది. కావున బృహస్పతికి అంతా కూడా ప్రీతికరంగా గురువారం రోజున శనగల్ని దానం చేసుకోండి, ఆనందమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా అంతా కూడా మీనరాశిలో ఈ యొక్క శని శుక్ర బుధ ఆదిత్య రాహు చంద్రుడి యొక్క కలిగిక అంతా కూడా మీనరాశిలో సంభవిస్తుంది. కావున ప్రధానంగా మీరంతా కూడా ఈ యొక్క సూర్య భగవానుడికి అంతా నిత్యం సూర్య నమస్కారాలు సూర్యాయ నమః, అర్కాయ నమః, మిత్రాయ నమః, భానవే నమః, పూషాయ నమః, సర్వలోక పితామహాయ నమః అన్ని ద్వాదశ నామాలు అనేది ఉంటాయి. సూర్యనామాలంతా కూడా జపం చేసుకుంటూ సూర్య నమస్కారాన్ని ఆచరించుకోవడం వల్ల ఓం మిత్రాయ నమః నామాన్ని జపం చేసుకోవడం వల్ల కూడా శీఘ్రంగా ఆరోగ్యవంతమైన జీవితం జీవించడానికి, ఈ యొక్క కష్టాల నుంచి బయటపడి ఆనందమైన జీవితం జీవించడానికి యోగకరంగా ఉంటుంది. కావున ఈ పరిహారాలంతా కూడా చెప్పడం జరుగుతుంది. ప్రధానంగా జాతకరిచ్చేటువంటి పరిహారాలు ఉన్నప్పటికీ కూడా మీకంతా కూడా ప్రధానంగా కనకపుష్య రాగం అనేది రత్నం అనేది యోగకరంగా ఉంటుంది. కావున మీరు కనకపుష్య రాగాన్ని ధరిస్తే కనుక ఈ యొక్క మేషలగ్న జాతకులంతా కూడా యోగకరంగా ఉంటుంది. కావున వీళ్ళకంతా పరిహారం చెప్పడం జరుగుతుంది. ఈ యొక్క కెంపు పాకడం కూడా ధరించవచ్చు. వీళ్ళంతా కూడా ఈ పరిహారం అంతా కూడా చేసుకోవడం వల్ల నీ వ్యక్తిగత జాతకాలను చూసి జాతకరిచ్చేటువంటి పరిహారాలంతా కూడా చెప్పడం జరుగుతుంది. ప్రస్తుతానికైతే కనుక లగ్నాల యొక్క లక్షణాలు మాత్రమే చెప్తున్నావు. కావున మీ వ్యక్తిగత జాతకాలను సంప్రదించిన తర్వాతే ఈ పరిహారాలంతా కూడా చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంటుంది. లగ్నవశాత్తు మీకంతా కూడా ఈ యొక్క బృహస్పతి యోగకారకుడుగా ఉంటాడు. కావున మీరు కుడి చేతికంతా కూడా చూపుడు వేలకి ఈ యొక్క వ్యక్తిగత జాతకం ప్రకారంగా మీరంతా కూడా మేషలగ్న జాతకులు కనకపుష్య రాయినంతా కూడా ఈ యొక్క 3 నుంచి 5 క్యారెట్ల దాకా ధరిస్తే గనక కుడి చేతి చూపుడు వేలకి యోగకరంగా గురు కటాక్షం లభించి ఆనందమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది. నిత్యమంతా కూడా దేవతారంలో దైవాలయంలో ఎక్కడైనా అన్నదానం చేస్తే గనక ఆనందమైన జీవితం జీవించడానికి, వ్యాపారంలో లాభాలు గడించడానికి ఆస్కారం ఉంటుంది. కావున ఈ పరిహారాలంతా కూడా చెప్తున్నాం. జయ గురు దత్తాత్రేయ నమః, శివాయ గురువే నమః, శ్రీమాత్రేయ నమః. ఈ యొక్క వీళ్ళంతా కూడా ప్రధానంగా చూసుకుంటే యుద్ధరంగంలో అంతా కూడా నైపుణ్యం కలిగి ఉంటారు. కావున ఈ యొక్క లక్షణాలు అనేది ఉంటాయట. వీళ్ళకంతా కూడా ప్రతి విషయంలో కూడా దుందుడుకుతనం అనేది ఉంటుంది. మేషలగ్న జాతకుడికి అంతా కూడా ప్రతి విషయంలో కూడా శూరత్వము వీరత్వం చూపించాలి అని చెప్పేసి మాట అనేది విలువగా ఇయ్యాలని చెప్పేసి భావంతో ఉంటారు. కావున ఈ లక్షణాలని చెప్పడం జరుగుతుంది. ప్రధానంగా సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన, ఈ యొక్క కాలభైరవ స్వామి ఆరాధన అంతా కూడా చేసుకోవడం వల్ల జాతకరీత్యా వీళ్ళ లగ్నవశాత్వం అంతా కూడా దోషాలంతా కూడా పోయి ఆనందమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా వీళ్ళకంతా కూడా నల్లనముల్ని దానం చేసుకోవడం వల్ల శని దోషం అంతా కూడా పోయి ఆనందమైన జీవితం జీవించడానికి ఈ యొక్క శనివారం రోజున నల్లనూనె దానం చేయాల్సి ఉంటుంది. అగ్నికంతా కూడా నవధాన్యాలు సమర్పించడం వల్ల శీఘ్రంగా ఆనందమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది. కావున ఈ పరిహారాలంతా కూడా చెప్పడం జరుగుతుంది. ప్రధానంగా లగ్నాధిపతి అయిన అంగారకుడు, తర్వాత పంచమాధిపతి అయిన సూర్య భగవానుడు యోగకారకుడుగా ఉంటే గనక, బుధాదిత్య యోగంలో ఉంటే గనక జాతకరీత్యా వ్యక్తిగత జాతకం ఆధారంగా ఉంటుంది. కావున జాతకాన్ని పరిశీలన చేసుకోవాల్సి ఉంటుంది. జాతకరీత్యా గురుకటాక్షం కోసం అని నిత్యమంతా కూడా దత్తాత్రేయ ఆరాధన చేసుకోవడం వల్ల శీఘ్రంగా శుభ ఫలితాలు కలగడానికి ఆస్కారం ఉంటుంది. జయ గురు దత్తాత్రేయాయ నమః నామాన్ని జపం చేసుకోండి, మంచి ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా రావి చెట్టుకంతా కూడా ప్రదక్షిణాలు చేసుకోవడం వల్ల మేషలగ్న జాతకులంతా కూడా సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసుకోవడం వల్ల సుబ్రహ్మణ్య స్వామి వారికి ఈ యొక్క దానిమ్మ పండ్లంతా కూడా నైవేద్యం పెట్టి బ్రాహ్మడికంతా కూడా దానంగా ఇవ్వడం వల్ల కూడా అంగారక దోషం నుంచి బయటపడి శీఘ్రంగా ఆనందమైన జీవితం జీవించడానికి అష్టేశ్వర ప్రాప్తి కోసం అని చెప్పేసి నిత్యమంతా కూడా యోగకరంగా ఉంటుంది. కావున బృహస్పతికి అంతా కూడా ప్రీతికరంగా గురువారం రోజున శనగల్ని దానం చేసుకోండి, ఆనందమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా అంతా కూడా మీనరాశిలో ఈ యొక్క శని శుక్ర బుధ ఆదిత్య రాహు చంద్రుడి యొక్క కలిగిక అంతా కూడా మీనరాశిలో సంభవిస్తుంది. కావున ప్రధానంగా మీరంతా కూడా ఈ యొక్క సూర్య భగవానుడికి అంతా నిత్యం సూర్య నమస్కారాలు సూర్యాయ నమః, అర్కాయ నమః, మిత్రాయ నమః, భానవే నమః, పూషాయ నమః, సర్వలోక పితామహాయ నమః అన్ని ద్వాదశ నామాలు అనేది ఉంటాయి. సూర్యనామాలంతా కూడా జపం చేసుకుంటూ సూర్య నమస్కారాన్ని ఆచరించుకోవడం వల్ల ఓం మిత్రాయ నమః నామాన్ని జపం చేసుకోవడం వల్ల కూడా శీఘ్రంగా ఆరోగ్యవంతమైన జీవితం జీవించడానికి,
ఈ యొక్క కష్టాల నుంచి బయటపడి ఆనందమైన జీవితం జీవించడానికి యోగకరంగా ఉంటుంది కావున ఈ పరిహారాలంతా కూడా చెప్పడం జరుగుతుంది. ప్రధానంగా జాతకరీత్యేటువంటి పరిహారాలు ఉన్నప్పటికీ కూడా మీకంతా కూడా ప్రధానంగా కనకపుష్య రాగం అనేది రత్నం అనేది యోగకరంగా ఉంటుంది కావున మీరు కనకపుష్య రాగాన్ని ధరిస్తే కనుక ఈ యొక్క మేషలగ్న జాతకులంతా కూడా యోగకరంగా ఉంటుంది కావున వీళ్ళకంతా పరిహారం చెప్పడం జరుగుతుంది. ఈ యొక్క కెంపు పాగడం కూడా ధరించవచ్చు. వీళ్ళంతా కూడా ఈ పరిహారం అంతా కూడా చేసుకోవడం వల్ల మీ వ్యక్తిగత జాతకాలను చూసి జాతకరీత్యేటువంటి పరిహారాలంతా కూడా చెప్పడం జరుగుతుంది. ప్రస్తుతానికైతే కనుక లగ్నాల యొక్క లక్షణాలు మాత్రమే చెప్తున్నావు కావున మీ వ్యక్తిగత జాతకాలను సంప్రదించిన తర్వాతే ఈ పరిహారాలంతా కూడా చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంటుంది. లగ్నవశాత్తు మీకంతా కూడా ఈ యొక్క బృహస్పతి యోగకారకుడుగా ఉంటాడు కావున మీరు కుడి చేతికంతా కూడా చూపుడు వేలకి ఈ యొక్క వ్యక్తిగత జాతకం ప్రకారంగా మీరంతా కూడా మేషలగ్న జాతకులు కనకపుష్య రాయినంతా కూడా ఈ యొక్క 3 నుంచి 5 క్యారెట్ల దాకా ధరిస్తే గనక కుడి చేతి చూపుడు వేలికి యోగకరంగా గురు కటాక్షం లభించి ఆనందమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది. నిత్యమంతా కూడా దేవతారంలో దైవాలయంలో ఎక్కడైనా అన్నదానం చేస్తే గనక ఆనందమైన జీవితం జీవించడానికి వ్యాపారంలో లాభాలు గడించడానికి ఆస్కారం ఉంటుంది కావున ఈ పరిహారాలంతా కూడా చెప్తున్నాం. జయ గురు దత్తాత్రేయ నమః. శివాయ గురువే నమః. శ్రీమాత్రేయ నమః.